నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలన్న కొల్చారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. కొల్చారంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రాంపల్లి గౌరీశంకర్ గుప్తా. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న ఎల్లంపేట మేడ్చల్ మున్సిపాలిటీల బీఆర్ఎస్ నాయకులు. చినశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలిన నాయకులు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. మాజీ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి. మండల కేంద్రమైన కోడిపల్లిలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను మండల పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను మండల పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడన్నారు. కేసీఆర్ ని జాతిపిత అంటే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోవడం విడ్డూరమన్నారు. యావత్ తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానేత తెలంగాణ జాతిపిత కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రంగా మారిన తెలంగాణను అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి కేసీఆర్ ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టి బంగారు తెలంగాణగా మార్చిన గొప్ప నేత అని కొనియాడారు. అలాంటి నేత ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు బాగుండాలని భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను నిలబెట్టుకోలేక ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిల్ముల దుర్గారెడ్డి, అమర్ సింగ్ రాథోడ్, బాన్సువాడ మైపాల్ రెడ్డి, నాయకోటి లింగం, మాజీ వైస్ ఎంపీపీ నవీన్ కుమార్ గుప్తా, సర్పంచ్లు శివానందరెడ్డి, శ్రీనివాస్, ఎల్లం, రవి యాదవ్, సుమలత, నాయని సత్యంగౌడ్, కుత్బుద్దీన్, సతీష్, యువ నాయకులు పోల నవీన్ కుమార్, మంగళపర్తి సందీప్ కుమార్, బాలగోని సంతోష్ గౌడ్, మాజీ సర్పంచ్లు తాటి నర్సింహులు, ఉప సర్పంచ్లు బెస్తా అనిల్ కుమార్, రామాంజనేయులు, తాటి ఆంజనేయులు, అశోక్ గౌడ్, గాదే సత్యనారాయణ, పురుషోత్తం, సోషల్ మీడియా రవి సాగర్, నాయని మహేష్ గౌడ్, అదే మల్లేశం, నాయకులు సంతోష్ గౌడ్, తాటి షేకులు యాదుల్, మర్రి శ్రీనివాస్, పోచయ్య, వెంకన్న, సుధాకర్, మంత్రి యాదగిరి, వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన జాతిపిత కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కౌడిపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో బర్త్డే కార్యక్రమం చేసుకొని కౌడిపల్లి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో రోజులో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేసుకొని ఇంత పెద్ద ఎత్తున కౌడిపల్లి హెడ్ క్వార్టర్ బర్త్డే జరపడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి 14 సంపాదించిన కేసీఆర్ అంటేనే ఒక అభిమానము. అందుకని కేసీఆర్ బర్త్డే సందర్భంగా మేమందరం మీ ఎంబడే ఉంటామని చెప్పి తెలియజేసే విధంగా ఈరోజు బర్త్డే కార్యక్రమము చేయడం జరిగింది. అందుకనే దాంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన జాతిపితను ఎట్లా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చీకటి ఒప్పందాలు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరంగా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నా, బీజేపీ పక్షాన ముఖ్యమంత్రి పదవి చేస్తున్నా రేవంత్ రెడ్డి తెలుసుకునే గులాబీ దళపతి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్లు అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం వద్ద కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
తెలంగాణ స్వప్నాన్ని రాష్ట్రంగా మలిచిన నాయకుడు, పోరాటం నుంచి పాలన వరకు సంకల్పాన్ని శాసనంగా నిలబెట్టిన మహాసారథకుడు గులాబీ దళపతి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కొల్చార మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్లు అన్నారు. మేదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం వద్ద కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం ప్రభుత్వ దవాఖానా, కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయంలో పండ్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వరదిల్లాలని, దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలందరికీ కేసీఆర్ సంక్షేమ సేవలు కావాలన్నారు. ప్రజల దీవెనలతో కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చార మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాబన్నగారి రవితేజారెడ్డి, సర్పంచులు స్వామి, ఆంజనేయులు, మహేష్, విజయ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరణ్ రాజాగౌడ్, పుల్లబోయిన మల్లేశం, రమణ, గోదావరి, ప్రవీణ్ కుమార్, సందీప్, బాగారెడ్డి, ధనరాజ్, గౌరీశంకర్, కాశీరాజ్, సిద్ధు, సురేష్ గౌడ్, మురళి, శ్రీకాంత్, బాగయ్య, శంకర్, భాస్కర్, గ్యాస్ కృష్ణ, అరకెల నాగయ్య, ఆశన్నగారి కిష్టయ్య, కోరంపల్లి గోపి, ఆశమూల సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ గౌడ్, పాండ్రా వెంకటేశం, పంతులు శ్రీని, షౌకా తదితరులు పాల్గొన్నారు. మరి కస్తూర్బా స్కూల్లో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మండల వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ప్రజలకు మంచి సౌకర్యాలు, మంచి స్కీములు, ప్రజలకు దగ్గరైనటువంటి నాయకుడు కేసీఆర్ బర్త్డేను ఇక్కడ కస్తూర్బా స్కూల్లో జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. గాంధీ అంటే రాదనుకున్న తెలంగాణను పులి నోట్లు తలబెట్టి ఈ బక్క చిక్కినోడు ఏం తీసుకొస్తాడని చెప్పి ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా ఈరోజు సావు దగ్గర దాకా పోయి, సావంచుల దాకా తీసుకుపోయి తెలంగాణను సాధించిన గొప్ప యోధుడు మన కేసీఆర్ గారు. అలాంటి నాయకుడి పుట్టినరోజు సందర్భంగా మన కొల్చారం మండల ప్రజల తరపున అమ్మవారిని, దుర్గమ్మవారి ఆశీస్సులు నిండు నూరేళ్లు మన నాయకునికి ఉండాలని చెప్పి మరింత సేవ చేసుకుని రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపెట్టినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం పురస్కరించుకొని మరి కొల్చారం మండలంలో హాస్పిటల్లో మరియు కస్తూర్బా స్కూల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి కేసీఆర్ సారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి మరి కలకాలం జీవించాలని చెప్పి భగవంతుడు ఆయురారోగ్యం. నిజాంపేట మండల పరిధిలోని నందిగమ గ్రామంతో పాటు మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఆవరణలో తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాంపేట నందిగమ గ్రామ బీఆర్ఎస్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజాంపేట మండల పరిధిలోని నందిగమ గ్రామంతో పాటు మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఆవరణలో తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా నిజాంపేట నందిగమ గ్రామ బీఆర్ఎస్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టపాకాయలు పేర్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని, కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని ఎవరిని విమర్శించినా కాంగ్రెస్ నాయకులారా కేసీఆర్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. రానున్నది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోలేరన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, చల్మేటి నాగరాజు, మాజీ ఎంపీపీ బిజ్జా సంపత్, మాజీ సర్పంచ్ సంగుస్వామి, రెడ్డిశెట్టి రవీందర్, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, బీఆర్ఎస్ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్, రాములు గౌడ్, నాయని లక్ష్మణ్, శ్రీకాంత్ గౌడ్, మాజీ ఉప సర్పంచులు గెల్లు రాజ్యం, బాజా తిరుమల్, గుర్రం కృష్ణ గౌడ్, ఆకుల రాములు, స్వామి, నరేందర్, శివ, తిరుమల్ గౌడ్, మల్లేశం, రాగుల బాబు, రాజు గౌడ్, ప్రణయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో మా తెలంగాణ ఉద్యమకారుడు, మా తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడి 72వ జన్మదినం నందిగామ గ్రామంలో
మా గ్రామ కమిటీ అధ్యక్షాన జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మా జాతిపితను ఈ రోజులలో కొందరు జాతిపిత ఎవరికి జాతిపిత అన్నారు, అని తెలియదు కదా ఉద్యమంలో ఏడు ఉన్నాడు ఏం కథ అనేది ఉద్యమ నాయకులకు తెలుస్తుంది. జన్మదిన 72వ జన్మదిన సందర్భంగా నందిగామ గ్రామంలో మా గ్రామ కమిటీ అధ్యక్షతన జరిగిన వేడుకలు సందర్భంగా అందరికీ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజలందరికీ ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన జూటా పరిపాలన, అబద్ధాల పరిపాలన. ఎంతసేపు కేసీఆర్ పేరు తీయండి, కేటీఆర్ పేరు తీయండి, హరీష్ రావు గారి పేరు తీయండి, వాళ్ళకి గుర్తు లేదు. ఎలాంటి సంక్షేమ పథకాలు ఆయనతో అయితలేదు, పరిపాలన అయితలేదు కాబట్టి పక్కదారి పట్టించాలి కాబట్టి ఆయన ఈ అబద్ధాల మాటలు చెప్పడము, సిట్టింగ్ వేయడము, ఏమనంటే దోషులు కాళేశ్వరం ఎక్కడ అయినటువంటి మా కేసీఆర్ సార్ గారి 72వ జన్మదిన శుభాకాంక్షలు. నా నందిగామ గ్రామంలో మా విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాం. జై తెలంగాణ. నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ జాతిపితగా కొలుచుకోబడిన కేసీఆర్ గారు తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు. రాదనుకున్న తెలంగాణను రప్పించి చూపించిన ఒక గొప్ప యోధుడు, తెలంగాణ జాతిపిత, ఒక గొప్ప పోరాట యోధుడు కేసీఆర్గా తెలంగాణ ప్రజలలో మదిలలో ఎప్పుడూ స్థిరస్థానీయంగా కేసీఆర్ గారు కొలువుంటారు. రాబోయే రోజులలో కూడా మళ్ళీ కేసీఆర్ గారు తన పునర్వైభవాన్ని సంతరించుకొని మళ్ళీ తెలంగాణ. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తన ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ బాపు కేసీఆర్ అని కొనియాడారు. జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తన ప్రాణాలను ఫనంగా పెట్టి తెలంగాణ సాధించిన తెలంగాణ బాపు కేసీఆర్ అని కొనియాడారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ దేశంలోని తొలి స్థానంలో నిలిపి రైతులను సామాన్య ప్రజానికానికి ఎనలేని గొప్ప పథకాలతో అండాదండ అన్ని తానై నిలిచిన మహానాయకుడని కొనియాడారు. అలాంటి మహనీయుని పట్ల మోసపూరిత హామీలతో గద్దెరెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు దిగజారుడు మాటలు అనడం విడ్డూరమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా నోరు అదుపులో పెట్టుకోవాలని వారించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ వల్లూరు అధ్యక్షులు అబ్దుల్ వహీద్, పెద్దతండ అధ్యక్షులు బాషా నాయక్, మాజీ సర్పంచ్ అంబరీష్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు కందరి శ్రీనివాస్, వార్డు సభ్యుడు మల్లేశం, నవీన్, నాయకులు ఓం ప్రకాష్ యాదవ్, బిక్యా నాయక్, సమరేందర్, రాజశేఖర్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు. మేము నార్సింగ్లో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. నార్సింగ్ ప్రజల తరఫున మా తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. గారు 72వ సంవత్సరం జరిగింది కాబట్టి పుట్టినరోజు అని ఇక్కడ వచ్చినటువంటి పార్టీ ప్రెసిడెంట్ బాబన్న గారికి ఇష్టపడి కేసీఆర్ మన తెలంగాణ తెచ్చినటువంటి ఘనతకు ఈరోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నెన్నో పుట్టించి ఏదేదో అశబ్దాలు మాట్లాడడం అది తగదు కాదు. కాబట్టి మళ్ళీ మేము కేసీఆర్ గెలిపించుకొని ఈ యొక్క ప్రజల కష్టాలు తీర్చాలని మేము వేడుకలు జరుపుకుంటూ ఘనంగా ఈ తెలంగాణలో మండల కేంద్రంలో గౌరవ స్థానిక సర్పంచ్ సుజాత మల్లేశమ్మన్న గారికి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చినటువంటి గొప్ప ప్రదాత కేసీఆర్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ అనేది రావడమే, అసలు తెలంగాణ అనే పదమే ఉండేది కాకపోనేమో. ఎందుకు అనంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టిన కొత్తలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు
మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత గౌరవ మాజీ కేసీఆర్ గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో బాపు కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు మా నాయకులు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచి మలేషియాన రాష్ట్రం రావడానికి గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఈనాడు ఎవరైతే కాంగ్రెస్ సన్నాసులు కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తున్నారో ఆ సన్నాసులు కాంగ్రెస్ నాయకుల అడుగులకు మడుగులు వస్తున్నారు కూడా. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి కేసీఆర్ సేవలను కొనియాడారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి పట్టణంలో బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి కేసీఆర్ సేవలను కొనియాడారు. వెల్దుర్తి మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, మాజీ మెదక్ మార్కెట్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్లు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఆయన సాధించిన ప్రగతిని కేంద్రం ప్రకటించిన ఆర్థిక సర్వే నివేదికతోనే స్పష్టమైందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఆయన తెలంగాణ జాతిపితగా ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, జెడ్పీసీ రమేష్ గౌడ్, మాజీ మేదక్ కమిటీ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, సర్పంచ్లు హనుమంతరెడ్డి, శ్రీనివాస్, మహేందర్, శేఖర్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ గారు ఇంకా 100 ఏళ్లు చల్లగా ఉండి రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము. ప్రజలు ఆకాంక్ష కూడా మళ్ళీ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ ఆగిపోయిన పనులు అభివృద్ధి అవుతాయి. ఈ కాళేశ్వరం మీరు మన వెల్దుర్తి మండలాన్ని సస్యశ్యామలం చేస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని పబ్లిక్ ఆకాంక్షిస్తుంది కాబట్టి అదే కోరిక మేరకు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని పబ్లిక్ ఆకాంక్షిస్తున్నది. మరియు ఈరోజు కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఒక్క పని కూడా హామీలు అమలు చేయకపోయారు. మనుషుల కొరత, కరెంటు కొరత, అన్ని కొరతలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన నుంచి రాష్ట్రానికి శరీరక్క వ్యాపరించిండు. ఎప్పుడు పోతాడని ప్రభుత్వాలు ఆక్రమిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ కాంగ్రెస్ వారు బుద్ధి చెప్పినా కేంద్రము మెడలు వంచి సమైక్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రత్యేక తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణ 4 కోట్ల జనం ఈరోజు పండుగలు చేసుకుంటున్నారంటే నిజంగా కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదనేది ఎంత నగ్న సత్యమో మరి ఈరోజు అర్థమైపోయింది. తెలంగాణ జాతిపిత మరి కేసీఆర్ ను ఈరోజు ఒంటెద్దు పోకడలతో కొందరు వ్యక్తులు విమర్శిస్తున్న మాటలు ఈరోజు చెంపపెట్టు కావాలి. యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎంతో మంది నాయకులకు రాజకీయ భవిష్యత్తుని కల్పించిన ఘనత తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని మేడ్చల్ పట్టణ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మేడ్చల్, ఎల్లంపేట మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎంతో మంది నాయకులకు రాజకీయ భవిష్యత్తును కల్పించిన ఘనత తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని మేడ్చల్ పట్టణ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మేడ్చల్, ఎల్లంపేట మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎస్టీ మహిళలకు చైర్పర్సన్ గా అవకాశం దక్కడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాండా గ్రామ పంచాయతీలుగా మార్చి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తీరును గమనిస్తున్న ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ స్వామి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఆకిటి నవీన్ రెడ్డి, మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్, కార్యదర్శి సుదర్శన్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మాజీ వైస్ ఎంపీపీ గోపాని వెంకటేష్, ఎల్లంపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి, కౌన్సిలర్లు సద్ది నిషిత, బందెల కుమార్, చిన్నోల భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు నడికొప్పు నాగరాజు, మల్లేష్, యూనిస్ పాషా, గోపాల్ రెడ్డి, ప్రమోద్, విఠల్, సంజీవరావు, రాజేందర్, మాజీ సర్పంచ్ మహేందర్, గోపాల్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు హారత్ రెడ్డి, రఘు, శ్రీనాథ్, ముదిరాజ్, రాజబుల్లారం వెంకట్, నాని తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ జాతిపిత
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మేడ్చల్ పట్టణంలో మరి ఆయన జన్మదినాన్ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరము, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఇల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరి బీఆర్ఎస్ పార్టీ మరి మండల పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు, మరి మిగతా నాయకులు, టౌన్ మరి కోఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అందరం కూడా పేరు పేరున ముఖ్య నాయకులు అందరూ కూడా ఇలా ప్రతి ఒక్కరు నేను కేసీఆర్ కేక్ కట్ చేస్తా అని చెప్పి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మాలాంటి వాళ్లకు రాజకీయంగా భవిష్యత్తు కల్పించినటువంటి నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఇలా ఒక ఎస్టీ మహిళ ఇల్లంపేట చైర్మన్ అయ్యిందని అంటే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా చేసి ఈరోజు మా మేడ్చల్లో ఒక ఎస్టీ మహిళ మా చెల్లె ఇలా ఇల్లంపేట మున్సిపల్ చైర్మన్ అయింది. మరి అలాంటి అవకాశం కల్పించినటువంటి గ్రామ పాలనా వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి మొదటి బ్యాచ్ గ్రూప్ 1 అధికారులకు సూచించారు. మంగళవారం, బుధవారం 2 రోజుల్లో జిల్లాలోని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామ పాలనా వ్యవస్థల పనితీరును పరిశీలించాలన్నారు. గ్రామ పాలనా వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి మొదటి బ్యాచ్ గ్రూప్ 1 అధికారులకు సూచించారు. మంగళవారం, బుధవారం 2 రోజుల్లో జిల్లాలోని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామ పాలనా వ్యవస్థల పనితీరును, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించే పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లాకు చేరుకున్న ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్లు మొత్తం 37 మందితో కూడిన గ్రూప్ 1 మొదటి బ్యాచ్ అధికారులకు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు వివరించారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల ద్వారా గ్రామ పాలనా వ్యవస్థ పనితీరు, త్రాగునీరు సరఫరా, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా స్థానికంగా ఉపాధి, మహిళా సంఘాలకు ఐకేపీ ద్వారా ప్రోత్సాహం, వైద్య, విద్య, ఆరోగ్యం, అంగన్వాడీ ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యా విధానం, పాఠశాల విద్య, గురుకులాలు, ఇతర సంక్షేమ వసతి గృహాలు, జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, మున్సిపల్ రహదారులు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, మార్కెటింగ్ తదితర అంశాలపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా శిక్షణ గ్రూప్ 1 అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి గ్రామాలు ప్రతిరూపమన్నారు. గ్రూప్ 1 అధికారులు భవిష్యత్తులో ప్రజలకు మంచి పాలన అందించేందుకు ఈ క్షేత్రస్థాయి పర్యటన చాలా ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ పరిపాలనా వ్యవస్థనే ప్రధానమైన మన దేశంలో తప్పనిసరిగా గ్రామీణ పరిపాలనా విధానాన్ని మరియు గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయం, ప్రజల సేవ కోసం చేసే వ్యయం వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. అన్ని రకాల రికార్డులను పంచాయతీ లెవెల్లో పరిశీలించాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కోసం అమలు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, మిషన్ భగీరథ, త్రాగునీరు సరఫరా వ్యవస్థ, అంగన్వాడీ విద్యా విధానం, మహిళా సంఘాలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, రహదారి, పరిశ్రమల తదితర అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించడంతో పాటు త్రాగునీటి సరఫరాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మల్లన్న సాగర్ వద్ద మంగళలో ఉన్న దేశంలోనే అతిపెద్ద గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీరు అందించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పరిశీలించాలని, దాని పక్కనే హైదరాబాద్ మహానగరానికి త్రాగునీరు సరఫరా చేసేందుకు చేస్తున్న ఏర్పాట్లు పరిశీలించాలని తెలిపారు. అనంతరం మొదటి బ్యాచ్ గ్రూప్ 1 అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వీరి వెంట మర్రి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రతినిధులు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, డిఆర్డీఓ జయదేవ్, ఆర్యా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ఇంటర్వెల్స్ 15 డేస్కి ఒకసారి వాళ్ళు క్లీన్ చేయాలి. రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, క్లీనింగ్ ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, ఈ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదా మీరు అబ్జర్వ్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ. బేసిక్గా మీరు పోగానే గ్రామ పంచాయతీ సెంట్రిక్గా మీకు కొంత అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మేడం చెప్పినట్టు గ్రామ పంచాయతీ స్ట్రక్చర్ మీకు అందరికీ తెలుసు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ పంచాయతీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిపిఓ ఉంటారు, డివిజనల్ లెవెల్లో డివిజనల్ పంచాయతీ ఆఫీసర్స్ ఉంటారు, మండల్లో ఎంపీడీఓస్, మండల పంచాయతీ ఆఫీసర్స్ ఉంటారు, గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా పంచాయతీ సెక్రటరీ, అట్లాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ బాడీ ఉంటుంది. రీసెంట్గానే మనకు రూరల్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా అయినాయి. గ్రామ పంచాయతీ బాడీ
చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. శంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగిందని, రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ధనికుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల్లోపే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, కేసీఆర్ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో ప్రజల్లో ఎక్కువైందని, రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చిన్నశంకరంపేట సొసైటీ మాజీ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం, లక్ష్మారెడ్డి, యాదగిరి యాదవ్, శ్రీనివాస్, ఏమా చంద్రం, స్వామిరాజ్, ప్రభాకర్, గంగమ్మ, నవీన్, చంద్రయ్య, యాదగిరి, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా తెలంగాణకు జాతిపిత, మన తెలంగాణను ఈ రోజు మనం ఇంత సుభిక్షంగా ఉన్నామంటే ఆయననే కారణం. ఎందుకంటే గతంలో చూసాము, ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ఎలాంటి దుస్థితిలో ఉంటుండే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ రోజు 24 గంటల కరెంట్ ఇస్తామా అంటే ఇదే ఆంధ్ర పాలకులు మళ్ళీ నక్సలైట్ల రాజ్యం అవుతుంది, మొత్తం తెలంగాణ అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది అన్నటువంటి తెలంగాణను ఈరోజు 24 గంటల కరెంటు కానీ, మంచినీళ్ళ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, ప్రతి అంశంలో ఎక్కడైనా కూడా రైతులకు మాత్రం పెద్దపీట వేసి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అడిగినవే కాకుండా అడగనివన్నీ కూడా చేయడం జరిగింది. ఆయన పాలన చాలా ఎంతో. జై తెలంగాణ. ఈరోజు గౌరవ కేసీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా చిన్నశంకరంపేట మండలం హెడ్ క్వార్టర్లో కేసీఆర్ గారి యొక్క వేడుకలు కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఢిల్లీ మెడల్ వంచి దేశ రాజకీయాల వ్యవస్థను ప్రభావితం చేసి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించిండు. సాధించడమే కాకుండా వచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికంటే కూడా అభివృద్ధిలో ముందంజలో ఉంచి, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందంజలో ఉంచి ఎక్కడ ఉన్న తెలంగాణను ఎక్కడికి తీసుకెళ్ళి పైన పెట్టడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతైతే తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలంటూ శివాలయం, దుర్గామాత ఆలయాల్లో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు మామిళ్ళ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనా కార్యక్రమాలను చేపట్టారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలంటూ శివాలయం, దుర్గామాత ఆలయాల్లో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు మామిళ్ళ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనా కార్యక్రమాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరో 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, మాజీ సర్పంచులు నర్సింహులు, మహాదేవి, నవీన్ యాదవ్, సీనియర్ నాయకులు పిట్ల చంద్రం, పాప నర్సింహులు, జిన్నా రమేష్, కొండాలరెడ్డి, పాలకవర్గ సభ్యులు జిన్నా కృష్ణ, పిట్ల వేణు, రేఖా నాగరాజు, సరితా పరమేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అప్పుడు ఎంతో ఇబ్బందిలో ఉన్నాం. మనం అంత ఇబ్బందులతో ముఖ్యమంత్రి అయినాక మనకు రైతు బంధు ఎన్నో రకరకాలుగా అవన్నీ చెప్తాడు, కానీ అవన్నీ చేసిండు. మన మల్కాపురం గ్రామానికి ఏమో భవనాలు, బంగారు తెలంగాణ చేస్తున్నట్టు అట్లా మన మల్కాపురం చేసి, కానీ ప్రపంచంలో ముఖ్యమంత్రి అయినాక మన రైతు బంధు అంటే చెట్టుది, మన కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ పథకాలు తెచ్చిండు ఆయన ప్రపంచంలో మన ముఖ్యమంత్రి. అంటే ఆయన ఏ జన్మలో నరుడు కాదు, నారాయణమూర్తి లెక్క. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు మన తెలంగాణ ఉద్యమ నాయకుడు, పార్టీ ఆవిర్భావకర్త, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన వేడుకలను ఈరోజు మన మల్కాపూర్ గ్రామంలో మన గ్రామ కమిటీ అధ్యక్షుడు స్వామి, మరి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అందరి సమక్షంలో మనం ఈరోజు శివాలయంలో ప్రత్యేక అర్చన కార్యక్రమము, దుర్గామాత ఆలయంలో ప్రత్యేక అర్చన కార్యక్రమం చేసి తదుపరి కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం అయినటువంటి మా మల్కాపూర్ గ్రామంలో తొలి ముఖ్యమంత్రి మన ఉద్యమ నాయకుడు మరియు కేసీఆర్ సార్ పుట్టినరోజు 72వ పుట్టినరోజును మా ఊరి గ్రామ అధ్యక్షుని ఆధ్వర్యంలో, మా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలము, గ్రామ ప్రజలందరం కలిసి ఈరోజు ఘనంగా కేసీఆర్ సార్ యొక్క జన్మదిన వేడుకలను ఈరోజు మేము దుర్గామాత టెంపుల్ దగ్గర భారీ ఎత్తున చేసుకోవడం జరిగింది. ఈ కేసీఆర్ సార్ యొక్క బర్త్డే సందర్భంగా మేము శివాలయంలో మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి మన తాజా మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సీనియర్ కార్యకర్తలు మరి గ్రామ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయడం జరిగింది. మనకు ఈ కేసీఆర్ సార్ ఎందుకు గుర్తుండాలి అంటే మా గ్రామానికి ఎన్నో విధాలుగా పనిచేసి ఎన్నో రకాలుగా మాకు రావాల్సిన పథకాలు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కష్టాలకు నోచుకొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల కళ నెరవేర్చింది కేసీఆర్ అన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలంగాణను 29వ రాష్ట్రం నుంచి నెంబర్ 1 స్థాయికి తెచ్చిన ఘనత కేసీఆర్ అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా తరపున బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరపున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. రాబోయే కాలంలో తెలంగాణలో తప్పకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, సెక్రటరీ కృష్ణాగౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు లలిత, స్వరూప, గంగామణి, ఉదయ్ కుమార్, జుబేర్ అహ్మద్, దీపక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల విశ్వం, ఆర్కే శ్రీనివాస్, మాయా మల్లేశం, చంద్రకళ, విజయలక్ష్మి, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మెదక్ జిల్లా మండల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, ఏడుపైల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు లింగారెడ్డి, సురేందర్ గౌడ్, సంతోష్, మోచి, కిషన్, సాదిక్, కిషన్, ఇస్మాయిల్, లక్ష్మీనారాయణ, ఇందాద్, సాయిలు, సాప సాయిలు, ఇలియాస్, నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్, ఎంబీపూర్ మహేష్, రవి, మాజీ సర్పంచ్లతో పాటు మెదక్ పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో ఈరోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడిన సందర్భంగా ఈరోజు సభ్యుల సమన్వయంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగింది. చైర్మన్ గా 8వ వార్డు కౌన్సిలర్ కుషంగుల ప్రమీల, వైస్ చైర్మన్ గా 12వ వార్డు కౌన్సిలర్ పట్టోల హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో ఈరోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిన్నటి వాయిదా పడిన సందర్భంగా ఈరోజు సభ్యుల సమన్వయంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగింది. చైర్మన్ గా 8వ వార్డు కౌన్సిలర్ కుషాంగుల ప్రమీల, వైస్ చైర్మన్ గా 12వ వార్డు కౌన్సిలర్ పట్టోల హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ ఇంద్రేశం మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అలాగే అధికారులు కలిసి పనిచేయాలన్నారు. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా 5 మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానన్నారు. ఈ రోజు కేసీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ 5 మున్సిపాలిటీలను పుట్టినరోజు కానుకగా ఇస్తున్నానన్నారు.
పటంచెరు నియోజకవర్గంలో భాగంగా ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ నిన్న వాయిదా పడడంతో వితిన్ ద పార్టీ లోపల కొద్దిగా చిన్న సమన్వయంతో పెండింగ్ పడడం జరిగింది. సమరస్యంగా కులంకుశంగా మాట్లాడుకొని చైర్మన్ వైస్ చైర్మన్ గిట ఈరోజు బ్రహ్మాండంగా కలిసిమెలిసి చైర్మన్ ఎన్నిక జరుపుకోవడం జరిగింది. కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వాళ్ళను గెలిపించి పట్టం కట్టిన ప్రజలకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టి మనం గెలిపించారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ప్రజలకు జవాబుదారీగా మీరందరూ పనిచేయాలి. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ మీ వార్డులలో ఎటువంటి సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో తీసుకొని ఎప్పటికి వాళ్ళకి అందుబాటులో ఉండి మౌలిక వసతులు కానీ ఇంకా ఎటువంటి సమస్య అయినా కానీ మీరు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల యొక్క భాగస్వాములు అయ్యి ఇలా సమస్యలు పరిష్కరించే మార్గంలో మీరు అడుగులేయని చెప్పి కోరుతూ, అలాగే నేను ఒక శాసనసభ్యునిగా పూర్తి సహకారం, ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అధికార యంత్రాంగాన్ని మిమ్మల్ని జోడెద్దుల్లాగా తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ గతంలో 10 సంవత్సరాలు చేసినా ఇప్పటికిట 10 సంవత్సరాలు ఈ సంవత్సరం చేసి ఇప్పటికిట మనం తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, వీరు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవిస్తూ, ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు, ప్రజలకు జవాబుదారీగా మేము అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ, అధిష్టానానికి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి, ప్రజలకు, మీ అందరికీ నేను పేరు దీనికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గ్రేటర్లకు వచ్చిన నాయకులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ఎక్కడికి అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, నూతన మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరి ప్రతాప్ రెడ్డి, నూతన మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పరిధిలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వాగడ్డ హనుమాన్ దేవాలయంలో కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని వారు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ రాష్ట్రం సాధించారని తెలిపారు. ప్రాంతం అభివృద్ధికి అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబో రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అధ్యక్షులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రదాత, రాష్ట్రంలో కృష్ణా గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి అందించిన రైతు బిడ్డ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికి 13,000 గ్రామ పంచాయతీలు, 116 మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీతో పాటు అందరికీ ప్రతి ఇంటికి నల్లాల నీళ్ళు ఇచ్చినటువంటి, గోదావరి కృష్ణా జలాలను ఇచ్చినటువంటి భైరథుడు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంచినటువంటి మేధావి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను, అన్ని కులాలను కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా 72వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్సీ గారికి, ప్రతాపన్న గారికి, హరీష్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మా కౌన్సిలర్స్కి, కార్యకర్తలందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్సుమాంజలి.
కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యాలు ఉండాలని, సుఖ సంతోషాలు కలగాలని, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వ్యవధిలో మళ్ళీ ఎలక్షన్స్లలో మళ్ళీ సారే పవర్లోకి రావాలని, మళ్ళీ ఎప్పటిలాగే సంక్షేమ పథకాలు అలాగే గజ్వేల్ అభివృద్ధి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. చేగుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. చేగుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ 2001లో ప్రత్యేక తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మాజీ సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం హోదాలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, మిషన్ భగీరథ వంటి పథకాలను అమలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అన్నది ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలుపరచకపోవడం సిగ్గుచేటన్నారు. గుడిలేని ఊరు ఉండొచ్చు కానీ కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదని, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ను అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మాజీ సర్పంచ్ మంచికెట్ల శ్రీనివాస్, వంశీ, మహమ్మద్ అలీ, ఎర్ర యాదగిరి, కుర్రా లక్ష్మీనారాయణ, సోమ సత్యనారాయణ, రాజేష్, అన్నెం రవి, ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు మన కేసీఆర్ జాతిపిత గారి 67వ పుట్టినరోజు సందర్భంగా మన యావత్ రాష్ట్రంలో ఘనంగా అతని జన్మదినం యావత్గా జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన చేగుంట మండలంలోని మేము మా యొక్క కార్యకర్తలు మరియు విలేజ్ టౌన్ యాదగిరి ప్రెసిడెంట్ మరియు అలీ మరియు అందరు నాయకులు, అమాలీ సంఘం నాయకులు, మరి అందరు యూత్ నాయకులు అందరం కలిసి ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర వార్డు మెంబర్లతో సహా అందరం కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున మన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. ఆయన మళ్ళీ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలి. అదేవిధంగా మళ్ళీ అన్ని సంక్షేమ కార్యక్రమంలో వచ్చి ఈ మన కాంగ్రెస్ నాయకులు ఏదో మోసపూరితమైన హామీలు ఇచ్చి మొత్తం ప్రజలను మోసం చేసి గద్దెక్కుతున్నారు. ఈ ప్రజలు ఈరోజు చేగుంట గ్రామంలో మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదినానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, జిల్లా నాయకులు అందరూ విచ్చేసి ఈ జన్మదినాన్ని విజయవంతం చేయడం జరిగింది. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులనే ఉన్నాయే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చి మర్చిపోయిన విషయాన్ని ప్రజలకు వెళ్ళిపోయింది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో కనీసం తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఇవాళ మేమందరము తెలంగాణ మన చేగుంటలో ఇవాళ మా మాజీ సర్పంచ్ సాబు, మా యాదన్న అధ్యక్ష అందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. నిండు 100 ఏళ్ళు మా కేసీఆర్ ఇలాగే ఆరోగ్యంతో ఉండి ఇప్పటివరకు ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తారో పేదవాళ్ళకి ఇవాళ కూడా ప్రతి ఇంట్లో అది అంటారు, తెలంగాణలో ప్రతి ఊర్లో హనుమంతుని లేని గుడి లేదు, కేసీఆర్ సంతకం లేని ఇల్లు లేదు అంటారు కదా. ఆ విధంగా ఇలా పరిపాలన చేస్తారు. మళ్ళా రాబోయే కాలంలో కేసీఆర్ గారు ఇంకా దీనికన్నా ఇంకా చాలా మంచిగా పరిపాలన చేసి మన అందరినీ అలా సొంత మంచిగా కడుపు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా వేడుకలను గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నల్లవాగు కేసరవి హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండే మధు మరియు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఆర్థిక సహాయం అందించారు మానస శ్రీనివాస్. ఈరోజు ప్రజానాయకుడు, మనసున్న మహానేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాసుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండే మధు, బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో పాటు మరింత ప్రజాసేవలు ముందుకు వెళ్లేలా ఉండాలని ఆశీర్వదించాలని ప్రార్థించారు. అనంతరం అక్కడి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం గజ్వేల్
గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందనారావి, వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ నరసింహరావు మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి మహేష్ సన్నాఫ్ రామయ్య నిరుపేద కుటుంబానికి చెందిన వారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. 72,000 రూపాయల ఆర్థిక సహాయంగా బంగ్లా వెంకటాపూర్లోని ఇంటికి వెళ్లి ఏపీఎంసీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటారి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఆ తర్వాత స్థానిక ఇందిరా పార్కు చౌరస్తాలో గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ తిరుగులేని ప్రజా నాయకునిగా తెలంగాణ రాష్ట్రంలో కలలను సాకారం చేసిన మమ్మల్ని మనసున్న మానవతావాది కేసీఆర్ అని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మాజీ డిప్యూటీసీ పంగా మల్లేశం, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అరుణ, జగియుద్దీన్, చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు కప్ప మమత, గోలి మమత, మురళి, బొగ్గుల స్వప్న, బాపురావు, భవానీ, భాగ్యలక్ష్మి, శ్రీధర్, అత్తెలి శ్రీను, ఆయా గ్రామాల సర్పంచ్లు రమేష్, నాగలక్ష్మి, శ్రీనివాస్, నాగరాజు, జ్యోతి, స్వామి, బ్యాగరి ప్రభాకర్, నాయకులు బాలమణి, మద్ది రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, రఘుపతి రెడ్డి, రమేష్ గౌడ్, శివ, స్వామి, మల్లేశం, భీమప్ప, అహ్మద్, దశరథ, బాపిరెడ్డి, ఉమర్, కానుక గౌడ్, బాను, చందు, బూరాన్, శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కేసీఆర్ గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఎలాగైతే వారి బర్త్డే సందర్భంగా మాదాడి శ్రీను గారి నాయకత్వంలో పార్టీ సహకారంతో పోయినసారి కానీ గతంలో కానీ నిరుపేద కుటుంబాలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుందో, ఆర్థికంగా ఇబ్బందులు అందరూ దాన్ని పురస్కరించుకొని ఈ బంగ్లెంకటాపూర్ గ్రామంలో రామయ్య కొడుకు మహేష్ అనే అబ్బాయికి కిడ్నీస్ అనారోగ్యంగా ఉండడం వల్ల ఆపరేషన్ జరిగింది. దాన్ని పురస్కరించుకొని వృతోభక్తిగా మాదాడి శ్రీనివాస్ గారు కానీ, పార్టీ క్యాడర్ కానీ ఈరోజు బంగ్లెంకటాపూర్లో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం. ఈరోజు తెలంగాణ స్ఫూర్తిదాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకల్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో 9 మండల హెడ్ క్వార్టర్సు, అదేవిధంగా 2 మున్సిపాలిటీలు, అన్ని గ్రామాలలో, అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలి, మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆకాంక్ష నెరవేరాలి, దానికోసం దానిలో భాగంగానే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి ఇంకా ఆయుష్ నిండుగా ఉండాలని. తెలంగాణ ప్రదాత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బంగ్లా వెంకటాపూర్లో ఒక నిరుపేద చాగల్ కుటుంబానికి చెందినటువంటి సల్లూరి రాములు గారి కుమారుడు మహేష్ కిడ్నీలు దెబ్బతిని అనారోగ్యం పాల్గొవడం జరిగింది. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినటువంటి ఈ కుటుంబానికి ఎంతో కొంత చేదోడుగా ఉండాలని కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ కొంత 72 జన్మదినం సందర్భంగా 72,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. భగవంతుడు ఆ మహేష్కు సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని ప్రసాదించి తిరిగి ఇవాళ మన మధ్య కలవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పేద కుటుంబం యొక్క ఆశీస్సులు కూడా కేసీఆర్ గారి మీద ఉండి కేసీఆర్ గారు కూడా నిండు నూరేళ్లు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అని తెలిపారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత, అభివృద్ధి సంక్షేమ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని భగవంతుని ప్రార్థించామన్నారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ పద్మాబాయ్ నరసింహరావు, మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మాజీ ఆత్మా కమిటీ చైర్మన్ ఊడం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు బొగ్గుల స్వప్న, సురేష్, బామిడి శ్రీధర్, గోలి మమత, సంతోష్, కాముని మురళి, కప్ప మమత, పోచయ్య, మాజీ వైస్ చైర్మన్ జాకీయుద్దీన్, మాజీ కౌన్సిలర్ రహీం, ప్రతాప్ రెడ్డి, అజీజ్, మద్ది రాజిరెడ్డి, హనుమంత్ రెడ్డి, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ, తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మరియు తూప్రాన్ మున్సిపాలిటీలో ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆదరించి మున్సిపాలిటీల చైర్మన్లను, వైస్ చైర్మన్లను ప్రజలు ఆశీర్వాదంతో కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై, తూప్రాన్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరిందన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో, తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దాహంతో పోలీసులను అడ్డం పెట్టుకుని గుండాయుధం చేశారని, విచ్చలవిడిగా డబ్బులు పంచారని, మద్యాన్ని పంచడం వలన అక్కడక్కడ 20 నుంచి 30 ఓట్లు 4-5 చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారన్నారు. ఆర్ఎండ్ఆర్ కాలనీలో గెలిచిన కౌన్సిలర్లు గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు ఆర్ఎండ్ఆర్ కాలనీ వాసులను పెండింగ్ ప్యాకేజీలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నెల రోజుల తర్వాత ఆర్ఎండ్ఆర్ కాలనీ ప్రజలతో ప్రజా ఉద్యమానికి తరలిపుతామని, సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తూప్రాన్ మున్సిపాలిటీలో బీజేపీ నుండి గెలిచిన 3 కౌన్సిలర్లు ఎంపీ రఘునందన్ రావు మార్కెట్ లో పెట్టి ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున 3 కోట్లకు కాంగ్రెస్ పార్టీకి 3 బీజేపీ కౌన్సిలర్లను అమ్మి వేశారన్నారు. బడాబాయ్, చోటాబాయ్ పాత్ర తూప్రాన్ మున్సిపాలిటీలో నిరూపితమైందని తెలిపారు. రఘునందన్ రావుకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు బేరం పెట్టి అమ్మలేదా అని ప్రశ్నించారు. దీనికి రఘునందన్ రావు సమాధానం చెప్పాలని 3 కోట్లకు అమ్ముకునే ఎంపీ రఘునందన్ రావుని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న రఘునందన్ రావుని ప్రజలు తప్పకుండా శిక్షిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో అన్నింటిలో పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యంగా మహిళలకు 2500 రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులకు కరెంటు సక్రమంగా లేదు, రైతులకు విత్తనాలు, ఎరువులు కరువు, విద్యార్థులకు స్కూటీల పంపిణీ లేదు, పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వైఫల్యాలు చెందాయని, మున్సిపాలిటీలో ఎన్నికల్లో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు మెజారిటీ సీట్లు వచ్చాయని, ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేశారని, కాంగ్రెస్ పాలన కంటే టీఆర్ఎస్ కేటీఆర్ పాలన, కేసీఆర్ పాలన బాగుందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేస్తామని, కాంగ్రెస్ బీజేపీ ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగడతామని, ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని, అన్ని మండల పరిషత్లు, జిల్లా పరిషత్లను కైవసం చేసుకుంటామన్నారు. గజ్వేల్, తూప్రాన్ 2 మున్సిపాలిటీలని, 2 మున్సిపల్ చైర్మన్లని, 2 మున్సిపల్ వైస్ చైర్మన్లని, కౌన్సిలర్స్ని గెలిపించి గజ్వేల్ మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా, తూప్రాన్ మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా, గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలో ఉండే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి, హరీష్ రావు గారి, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మాకు ఇచ్చినటువంటి ఈ విజయానికి మేము గజ్వేల్ ప్రజలందరికీ, గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ, తూప్రాన్ మున్సిపాలిటీలో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గజ్వేల్లో భారీ మెజార్టీతో, మంచి మెజార్టీతో మా కౌన్సిలర్స్ గెలుచుకోవడం చాలా సంతోషం. మరి ఇవాళ గజ్వేల్ మున్సిపాలిటీలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి, తూప్రాన్ మున్సిపాలిటీలో చేసినటువంటి అభివృద్ధి, ఎవరికి సాధ్యం కానటువంటి పనులు కేసీఆర్ గారు చేశారు. 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అక్కడ మేము క్యాంపెయినింగ్లో ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారంటే, మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మీరు ఇంటికి వచ్చినా రాకపోయినా అమ్మ మీకే ఇస్తాము ఓటు, మీరు ఇంటికి రాకండి, మీరు ఇంట్లో ఉన్నా ఏడున్నా మాకు అన్ని సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఏది కూడా ఆగలేదు. బీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నా వేస్తామమ్మా, ఎందుకు ఇంత స్ట్రెయిన్ అవుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, ఎందుకు ఓటు అడుగుతున్నాం, 100% మేము మీకే ఇస్తాము అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది.
పదవి ఉన్నా లేకున్నా కానీ నేను బీఆర్ఎస్ కోసం అని చెప్పేసి నేను నా చివరి శ్వాస వరకు నేను పనిచేద్దామని డిసైడ్ అయినా. నేను ఎప్పుడు బీఆర్ఎస్ బీఫామ్ వచ్చి నేను తిరిగినప్పుడు నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా, ఖచ్చితంగా నాకు భారీ మెజారిటీ వచ్చి మున్సిపల్ మీద గులాబీ జెండా ఎగరేయాలని ఖచ్చితంగా సంకల్పించుకున్నా. అదేవిధంగా మేమందరం బీఆర్ఎస్ అభ్యర్థులమందరం అదే విధంగా కష్టపడ్డాము. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలన్న కొల్చార మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. కొల్చారంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రాంపల్లి గౌరీశంకర్ గుప్తా. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న ఎల్లంపేట మేడ్చల్ మున్సిపాలిటీల బీఆర్ఎస్ నాయకులు. చినశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలిన నాయకులు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. మాజీ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.